VU మాస్టర్ పీస్ 2025 మోడల్ రీసెంట్‌గా మనకు అమెజాన్‌లో లాంచ్ అయితే చేశారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంది అనుకుంటా. నేను అన్ని డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తా. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయాలి అనుకుంటే. కానీ ఆఫ్‌లైన్‌లో కూడా ఇది మనకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది. అది ఎక్కడంటే సన్‌రైజ్ ఎంటర్‌ప్రైజెస్ షోరూమ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీని మీకు డిస్‌ప్లే పీస్‌గా కూడా అయితే పెడతారు. అక్కడ వెళ్లి మీరైతే క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క VU మాస్టర్ పీస్ 2025 మోడల్. చాలామంది నిన్న జరిగిన సేల్ ఏదైతే ఉందో ఆ సేల్‌లో అడిగారు. సో నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మన ఈ స్టూడియోకి అయితే తెప్పించాను. ఎందుకంటే దివాళీ అయితే వస్తుంది కాబట్టి ఈ యొక్క దివాళీలో కూడా ఒకవేళ మీరు టీవీ తీసుకోవాలి అనుకుంటే ఇది ఎలా ఉంటది అనే దాని గురించి క్లియర్ కట్‌గా ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ టీవీ గురించి. మరి చాలామంది అయితే అడిగారని చెప్పేసి ఈ టీవీ మన స్టూడియోకి తెప్పించి అన్బాక్సింగ్ చేశాను. సో దానికోసమైనా మీ యొక్క సపోర్ట్ ఒక్క లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకా మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే అక్కడ మంచి మంచి లూట్ డీల్స్ అయితే వేస్తూ ఉన్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ చాలా లూట్ డీల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడే మీ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్టెక్ డీల్స్ అని ఈ విధంగా సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్ పేజీలో జాయిన్ అయితే అవ్వండి. వెంటనే మీరు మన ఫ్యామిలీ మెంబర్గా అయిపోతారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి VU మాస్టర్ పీస్ QLED ఇది ఎలా ఉంటుంది, దీని యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. మరి లెట్స్ గెట్ ఇన్ ద అన్బాక్సింగ్. బాక్స్లో మనకు 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇస్తున్నారు. ఇవి మనకు ఎలా ఉన్నాయంటే మెటల్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ప్లాస్టిక్ అయితే కాదు. కానీ కలర్ వచ్చేసరికి గోల్డ్ కలర్లో అయితే ఉంది. మీకు ఇక్కడ క్లోజ్అప్ షాట్ కూడా వేస్తున్నా చూడండి. అలాగే దీనికి సౌండ్ కూడా అయితే వినండి. చూసారు కదా. సో మెటల్ స్టాండ్ చాలా బాగుంది అవుతున్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా, రిమోట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందుకు VU టీవీ రిమోట్ లాగా అయితే లేదు. ఇది వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మనకు కావాల్సిన విత్ నెంబర్తో సహా అన్ని డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి అండ్ క్రికెట్కి అండ్ సినిమా మోడ్కి డైరెక్ట్గా డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మనకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఉందో గూగుల్ అసిస్టెంట్కి డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. హోమ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ప్రతి ఒక్క బటన్ అయితే ఉంది దీంట్లో. అండ్ బిల్డ్ క్వాలిటీ అంటారా, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ హై క్వాలిటీ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట. సైడ్కి చెక్ చేస్తే మెటల్ ఫ్రేమ్ లెక్క అయితే కనబడుతుంది. కాకపోతే ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు. బాటమ్ పొజిషన్లో VU బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ అలాగే మీరు ఏమైనా USB దీనికి పెట్టుకుంటే డైరెక్ట్గా మనకు USB అని అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ డైరెక్ట్ ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ HDMI కూడా సోర్సు మనం ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి HDMI సోర్స్కి అయితే వెళ్ళిపోతుంది. ఏ HDMI సోర్స్ కావాలి అనుకుంటే 2, 1, 3 ఇలా మనమైతే 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. టైం క్లిక్ చేస్తే HDMI 1కి, సెకండ్ టైం క్లిక్ చేస్తే HDMI 2కి అండ్ థర్డ్ టైం క్లిక్ చేస్తే HDMI 3కి అయితే వెళ్ళిపోతుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. మనం యూజ్ఫుల్ అయ్యే విధంగా. డైరెక్ట్ వైఫై మీద క్లిక్ చేశాను, వైఫై అయితే వచ్చేసింది చూసారు కదా. అండ్ అలాగే బ్లూటూత్ మీద క్లిక్ చేశాను, బ్లూటూత్ మీద అయితే వచ్చేసింది. డైలీ లైఫ్లో ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి రిమోట్లో. అది ఒకటే కాదు, సౌండ్ అండ్ పిక్చర్, అంటే పిక్చర్ సెట్టింగ్కి సౌండ్ సెట్టింగ్ కూడా డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. సో మనకు బాటంలో అయితే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేయగానే పిక్చర్ సెట్టింగ్స్ అనేవి వచ్చేసినాయి. అండ్ సౌండ్ మీద కొట్టగానే సౌండ్ సెట్టింగ్ అనేది వచ్చేసినాయి. సో నేను టేబుల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ అయితే ఇచ్చారు. సో మనకు VU 65 ఇంచెస్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో మీరు ఇది చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అయితే ఉంటుంది. అలాగే బాక్స్లో ఆడియో వీడియో కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనం పవర్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో గైస్ ఇక్కడ మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ టీవీ వచ్చేసరికి మనకు ప్రీమియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఒక టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు టెక్స్చర్ ఫీలింగ్ అయితే కనబడుతుంది అనమాట. ఇంకొంచెం జూమ్ చేసి కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. కాకపోతే దానికంటే ముందే వచ్చేసరికి మీకు ఒక సబూఫర్ అయితే ఉంటుంది మిడిల్లో. ఇది చూసారు కదా, ఇక్కడ ఒక సబ్బూఫర్ అయితే ఉంది. ఒక ప్రీమియం లుక్ మాదిరిగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు 2 వెంటిలేషన్స్ అయితే ఉంటాయన్నమాట లోపలికి గాలి వెళ్ళడానికి. అండ్ టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఉంది చూసారు కదా, ఇదంతా టెక్స్చరే. సో మనకు డిజైన్ కూడా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఒక ప్రీమియం డిజైన్ ఉండడం కోసం. సో ఇక్కడ వచ్చేసరికి మనం వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవడం కోసం స్క్రూస్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి. ఇక్కడ మీరు చెక్ చేస్తే 3.5mm జాగ్ అండ్ ఆడియో వీడియో కేబుల్ పెట్టుకోవడానికి 2 పోర్ట్స్ ఒకే దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడ USB 2.0 సపోర్ట్ చేసే 2 USBలు అయితే ఉన్నాయి. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే
3 హెచ్డిఎంఐలు, దీంట్లో మనకు హెచ్డిఎంఐ 2.1 విత్ ఈఏఆర్కి సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకొకసారికి ఇది ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది, ఇంకా ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. సో ఇలా మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క టీవీకి మీకు సౌండ్ బార్ అయితే కనపడదు, కానీ ఇక్కడ మనకు సౌండ్ బార్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేశారు. సో ఇక్కడ నుంచి మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఒక స్పీకర్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా మనకు సౌండ్ బారే గైస్, ఇదంతా సౌండ్ బారే. టోటల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే 7 స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశాము, అండ్ 2 మాస్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయి, అలాగే ఒక సబ్వూఫర్ అయితే ఉంటుంది. 2.1.2 ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 124 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీ నుంచి. సో మనం ఇంకా ప్లే చేసి కూడా చెక్ చేస్తా, మళ్ళీ ఇంకా ఫైనల్గా మీకు కన్క్లూజన్ కూడా అయితే ఇస్తా. అయితే ఈ టీవీని ఫిట్ చేసి చూసిన తర్వాత ఈ టీవీ ఎక్సలెంట్ అయితే ఉంది, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఒక సన్నని బెసలెస్ డిజైన్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మొత్తం మీరు చెక్ చేసిన. అండ్ అలాగే మీకు బాటంలో కూడా గోల్డ్ ఫినిషింగ్ తోటి, అంటే గోల్డ్ కలర్ తోటి మెటల్ ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇది మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, కానీ ప్లాస్టిక్ ఫ్రేమే. బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ కానీ ఏదైతే ఈ యొక్క టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క టేబుల్ స్టాండ్స్ గోల్డ్ కలర్ తోటి అండ్ ఈ ఫ్రేమ్ గోల్డ్ కలర్ తోటి సింప్లీ ఆసమ్ అని అయితే చెప్పొచ్చు. ఈ యొక్క డిజైన్ అనేది ఎవ్రీథింగ్ బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బాగుంది ఈ యొక్క టీవీ. ఆల్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసి అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క యాప్స్ అయితే ఉంటాయి. మనం కావాలి అనుకుంటే కూడా మనం ఇక్కడ యాప్స్ సెక్షన్ అయితే ఉంటుంది. యాప్ సెక్షన్కి వెళ్ళేసి ఇన్స్టాలేషన్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మనకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ కూడా అది జనవరి జూన్ అయితే ఉన్నాయి, ఓల్డ్ అయితే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 3GB ర్యామ్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్ యాప్స్ అండ్ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు కేవలం 6.3GB మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. మీకు ఇంకా మనకు కావాలనుకున్నా కూడా ఇన్స్టాలేట్ చేసుకోవచ్చు. మరి యూఐ గురించి మాట్లాడుకోవాలంటే యూఐ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంది, నో ల్యాగ్. నాకైతే ఎక్కడ హ్యాంగ్ అయితే అవుతున్నారు, లాగే అవుతున్నట్టు, ఏమైనా ఈ యొక్క టీవీ మనం ఏమైనా ఆన్ చేసేటప్పుడు బఫరింగ్ అవుతున్నట్టు కూడా ఎక్కడైతే నాకైతే అనిపించలేదు. అది చాలా మంచిగా ఆప్టిమైజేషన్ చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒక కొత్త ప్రాసెసర్ అయితే అంటున్నారు, ఆ ప్రాసెసర్ గురించి కూడా మాట్లాడతాం. దానికి మంచి ఆప్టిమైజేషన్ లెవెల్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఈ టీవీలో పిక్చర్ మోడ్స్ అండ్ సౌండ్ మోడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనకు రిమోట్లో క్లిక్ చేయగానే పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. పిక్చర్ మోడ్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ యూజర్ అండ్ స్టాండర్డ్ అండ్ క్రికెట్ అండ్ వివిడ్, సినిమా, గేమ్, ఎనర్జీ సేవింగ్ అని ఇలా కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి. లేదు అన్నట్లయితే బ్యాక్ లైట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు 0 నుంచి 100% వరకు. అలాగే మనం అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే డాల్బీ విజన్ యొక్క నోటిఫికేషన్ కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మనం అడాప్టివ్ లూమా కంట్రోల్ కానీ అండ్ ఫిలిం మేకర్ మోడ్ను కూడా మనం స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్ కూడా చేసేసుకోవచ్చు. ఆ ఎంఈఎంసీ సపోర్ట్ కూడా అయితే దీంట్లో అయితే ఉంది. ఎంఈఎంసీ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇక్కడ స్మూత్ కానీ స్టాండర్డ్ కానీ స్పోర్ట్స్ కానీ అయితే ఇలా అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా అయితే ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ మోడ్లో వచ్చేసరికి మీకు కొన్ని లో కానీ మిడిల్ కానీ హై అయితే ఉందన్నమాట. ఇది కూడా మీరు రాత్రి వేళలో పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఇలా మనకు ప్రతి ఒక్కటి పిక్చర్ సెట్టింగ్స్లో అయితే ఇచ్చారు. అండ్ సౌండ్ సెట్టింగ్ అంటే సౌండ్ సెట్టింగ్స్లో పోవాలి అనుకుంటే సౌండ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ని మనం ఆన్ చేసుకుంటే సౌండ్ మోడ్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే వచ్చేసింది కదా లోగో. అండ్ సౌండ్ మోడ్స్లో వచ్చేసరికి మ్యూజిక్, గేమ్, సినిమా, క్రికెట్, స్టాండర్డ్, యూజర్, న్యూస్ ఇలా అయితే మనకు కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. డాల్బీ ప్రాసెసింగ్ని ఆఫ్ చేశారనుకోండి, బ్యాక్ వెళ్ళారనుకోండి, మన స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఆ యొక్క ఎఫెక్ట్స్ కూడా సేమ్ యూజర్, స్టాండర్డ్, వివిడ్, క్రికెట్, మ్యూజిక్, మూవీస్ అని ఇలా అయితే ఉంది. అండ్ ఇక్కడ బేస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ 0 నుంచి 100 వరకు పెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేబుల్స్ని కూడా మనం 0 నుంచి 100 వరకు అయితే పెట్టేసుకోవచ్చు. సౌండ్ సరౌండ్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఈఆర్సీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే ఇక డౌన్ మిక్స్ మోడ్ కూడా అయితే స్టీరియోలో అయితే ఉంది. అండ్ డైలాగ్ ఎన్హాన్సర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది ఈ యొక్క టీవీలో అయితే ఇచ్చారు. హైలో, లోలో అండ్ మీడియంలో కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క టీవీలో. సో ఇలా మనకు చాలా మంచి ప్రాసెసింగ్ అయితే ఉంది. మీరు డాల్బీ అట్మాస్లో పెట్టుకోవాలంటే డాల్బీ ప్రాసెసింగ్ యూనిట్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నార్మల్లో పెట్టుకోవాలంటే నార్మల్ని కూడా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు కాస్టింగ్ చేసుకోవాలనుకుంటే వితౌట్ మీ యొక్క మొబైల్ సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక కాస్టింగ్ అనే యాప్ అయితే ఉందన్నమాట. కాస్ట్ ప్లే అనే యాప్. మనం ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఇన్స్టాలేషన్ చేసుకొని కాస్టింగ్ కానీ అండ్ స్క్రీన్ మిర్రరింగ్ కానీ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క టీవీ నుంచి. అండ్ ఇంకొకటి అయితే ఉంది, ఈ యొక్క టీవీ మనం
యూజ్ చేయనప్పుడు వాల్ పేపర్ లెక్క లేకపోతే స్క్రీన్ సేవర్ లెక్క టైమింగ్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇదే ఆర్ట్ టైం అయితే ఉంటుంది. ఒక ఆర్ట్ టైంలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చారో ఆర్ట్ గ్యాలరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా అయితే మనకైతే ఫ్రేమ్ అయితే ఉంటుంది. వాల్ మౌంట్ పెడితే మాత్రం మీకు ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది అనమాట. అదొకటే కాకుండా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వీడియో వైప్ అయితే ఇచ్చారు. వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది అనమాట మనం పెట్టుకున్నప్పుడు. సో ఇలా మనకు ఉంటుంది. అండ్ ఫ్యామిలీ కార్నర్ అంటే మనం ఈ యొక్క క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి అండ్ యూఎస్బి తోటి మనం పెట్టుకున్నా కూడా మనం ఈజీగా మన యొక్క ఫ్యామిలీ ఫొటోస్ అనేవి ఇంత ముందుకు ఫ్రేమ్ లెక్క ఎట్లా పెట్టామో అలాగైతే వస్తాయన్నమాట. సో ఈ యొక్క ఆప్షన్ అనేది మనకైతే ఇచ్చారు ఈ యొక్క టీవీలో. ఇంకా ఈ యొక్క టీవీలో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈ టీవీలో కొన్ని స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. హెచ్డిఆర్కి అయితే సపోర్ట్ చేస్తుంది, హెచ్డిఆర్ 10 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, హెచ్ఎల్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ అయితే చేస్తుంది. 800 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో వీళ్ళు కొత్తగా ఐకానిక్ 4K ఐకానిక్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ యొక్క ప్రాసెసర్ యొక్క ఆప్టిమేషన్ అనేది పిక్చర్ క్వాలిటీ అనేది మీకు ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగా అయితే చేస్తుంది. సో ఫస్ట్ కలర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కలర్స్ అనేవి నాకు ఆర్జీబీ కలర్స్లో ఎక్కడ ఓవర్ సాచురేషన్ అవుతున్నట్టయితే నాకు ఎక్కడైతే కనపడలేదు. సో మంచి కలర్స్ అనేవి దీని నుంచి అయితే వచ్చాయి. అండ్ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ఈ యొక్క టీవీ నుంచి అయితే నేనైతే చూశాను. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇంకా బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్లాక్ లెవెల్స్ అనేవి అది ఒక్కటి తప్పించి మిగతా కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఇమేజ్ కానీ అంత ప్రాపర్ వేలో అయితే ఈ యొక్క టీవీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా బ్లాక్ లెవెల్ అంటారా, బ్లాక్ అనేవి నాకు 100% బ్లాక్ లెక్క అయితే కనబడట్లేదు ఈ యొక్క టీవీలో. సో ఒక 90-95% ఉందేమో అని అయితే అనిపిస్తుంది. కొన్ని సమయంలో కొన్ని వీడియో చెక్ చేస్తున్నప్పుడు కొంచెం నాయిస్ అనేది కూడా అయితే కనబడుతుంది బ్లాక్లో. సో ఇలా నాకైతే బ్లాక్ లెవెల్స్ని వీలైతే కొంచెం తప్పించారని అర్థమైపోయింది. ఎందుకంటే ఇది 8 బిట్ ప్లస్ ఎఫ్ఆర్సి, ఇది ఐపీఎస్ ప్యానల్, విఏ ప్యానల్ కాదు. అయినా కానీ బ్లాక్ లెవెల్స్ని కొన్ని టీవీలో ఐపీఎస్ ప్యానల్ ఇచ్చినా కూడా మంచి బ్లాక్ లెవెల్స్ అనేవి కనబడుతున్నాయి. కానీ ఒక టీవీలో ఐపీఎస్ ప్యానల్ ఇచ్చినా కూడా సో అంత ఎఫెక్టివ్ బ్లాక్ లెవెల్స్ అనేవి రావట్లేదు. ఇంకొంచెం అయితే ఈ యొక్క టీవీలో ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సి ఉంది బ్లాక్ లెవెల్. అండ్ ఇంకా ఈ యొక్క టీవీలో డాల్బీ విజన్ కంటెంట్ అనేది నేను ఓటీటీ అప్లికేషన్ ఏదైతే ప్రైమ్ అయితే ఉందో ఆ ప్రైమ్ నుంచి అయితే చెక్ చేశాను. అక్కడ ఈ యొక్క పిక్చర్ అప్స్కేలింగ్ లెవెల్స్ అనేవి కూడా చాలా ప్రాపర్ వేలో అయితే జరుగుతుంది. కలర్స్ కానీ న్యాచురల్ వేలో కలర్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ డీటెయిల్స్ కూడా చాలా మంచి డీటెయిల్స్ అనేవి కనబడుతున్నాయి ఈ యొక్క టీవీ నుంచి. సో డాల్బీ విజన్ కూడా ఫ్యాంటాస్టిక్గా వర్క్ అయితే అవుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా హ్యాంగ్ అవ్వకుండా ఈ యొక్క యాప్ అనేది వర్క్ అయితే అవుతుంది. అలాగే డిస్నీ హాట్‌స్టార్ నుంచి కూడా అయితే చెక్ చేశాను. అది కూడా 1080p. అండ్ 1080p కూడా ఈ యొక్క 65 ఇంచెస్లో అప్స్కేలింగ్ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగా అయితే చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీ నుంచి. ఈ యొక్క టీవీకి మన సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఆ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసినప్పుడు కూడా మంచి ప్రాపర్ వేలో 4K అప్స్కేలింగ్ అయితే అవుతుంది. కానీ ఇంకొంచెం బెటర్గా అప్స్కేలింగ్ అవుతే బాగుండు అయితే అనిపించింది నాకు. సో ఎందుకంటే లైట్గా ఏదైతే ఎన్టీవీ అయితే ఉందో ఎన్టీవీ యొక్క అప్స్కేలింగ్ అనేది అంత ప్రాపర్ వేలో అయితే జరగలేదు. మిగతా వేవైతే ఉన్నాయో అవి డిజిటల్ నాయిస్ రిడక్షన్ అయినా కానీ మంచిగా అయితే అవుతున్నాయి. కానీ ఎన్టీవీ అనేది డిజిటల్ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం లోగా అయితే కనబడుతుంది ఈ యొక్క టీవీలో. ఈ టీవీలో మరి SDR10 మంచిగా ప్లే అవుతుందా ప్లే అవ్వట్లేదా అంటే నేను ప్రైమ్లో అయితే చెక్ చేశాను. SDR10 అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. సో ప్రాపర్ వేలో డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఇమేజ్ అనేది చాలా షార్ప్నెస్గా కనబడుతుంది. అండ్ కలర్స్ యొక్క కలర్ స్పేస్ అనేది కూడా చాలా మంచి కలర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది SDR10లో కూడా. సో మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు SDR10లో ప్లే అవుతున్నప్పుడు కూడా. మరి సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ అంటే ఈ యొక్క టీవీలో 124 వాట్స్ సౌండ్ కెపాసిటీ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఒక సౌండ్ బార్ లెక్క అయితే ఈ యొక్క టీవీ మీకు బాటంలో అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అయితే కనబడుతుంది. ఇంతకుముందుకి మీకు అయితే చూపించాను కదా. ఏకంగా 7 స్పీకర్స్ని దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. 2 మాస్టర్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ మిగతావన్నీ మనకు ట్విట్టర్ లాగా అయితే వర్క్ అయితే అవుతాయి. అండ్ 2.1.2 ఛానల్ సపోర్ట్ విత్ డాల్బీ అట్మాస్ అయితే చేస్తాయి. ఈ యొక్క సౌండ్ మోడ్లో మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం స్టాండ్లో పెట్టుకుని అయితే వినండి. మీకు మంచి ఆడియో క్వాలిటీ క్లారిటీ ఎక్కడ అయితే మిస్ అయితే చేయట్లేదు. అలాగే పిక్చర్ క్వాలిటీలో కూడా స్టాండర్డ్లో పెట్టుకుని మీరైతే చెక్ చేయండి. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ స్టాండర్డ్ మోడ్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే స్క్రీన్ కాస్టింగ్ అయితే ఈ యొక్క టీవీ నుంచి నా యొక్క మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పేసి స్క్రీన్ కాస్టింగ్ అయితే చేశాను. సో సేమ్ వైఫై అయితే ఉండాలి. వైఫై నుంచి కాస్టింగ్ చేసినప్పుడు చాలా మంచిగా అయితే వర్క్ అయితే అయింది. ఎక్కడ హ్యాంగ్నెస్ అయితే లేదు ఈ యొక్క టీవీలో. అండ్ ఈ యొక్క టీవీలో మనకు వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎలా ఉంది అంటే వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ కలర్స్ అనేవి ఎక్కడ నాకైతే మిస్ అవుతున్నట్టయితే అనిపించలేదు. బట్ మీరు కూడా ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇవి నాకైతే ప్లస్ అయితే అనిపించాయి. మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు ఇంత ముందుకైతే చెప్పాను. ఈ యొక్క టీవీలో వచ్చేసరికి
బ్లాక్ లెవెల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవ్వట్లేదు. 90% ఆర్ 95% వరకు మనకు బ్లాక్ లెవెల్ అనేది కనపడుతున్నాయి. కొన్ని సిచ్యువేషన్లో నాయిస్ అనేది కూడా అయితే రావడం అనేది జరుగుతుంది. ఆ ఒక్క బ్లాక్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంటే మాత్రం ఈ టీవీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అయ్యి ఉండేది అనేది నాకైతే అనిపించింది. అయినా కానీ మీరు ఒక్కటే బ్లాక్ లెవెల్స్ని మీరు కన్సిడర్ చేయరు, ఓకే ఫైన్ పర్వాలేదు అనుకుంటే మాత్రం మీకు పిక్చర్ క్వాలిటీలో మీకు ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఇంకా సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ 124 వాట్స్ అయితే ఇచ్చారు. సో అప్ టు ది మార్క్ అంటే మీరు 60లో పెట్టుకుంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండు అయితే అనిపించింది. ఎనఫ్ ఇచ్చినంత వరకు అయితే మీకు డాల్బీ ప్రాసెసింగ్లో బేస్ బాగా అయితే వస్తుంది, వోకల్స్ బాగానే అయితే వస్తున్నాయి. కానీ ఇంకొంచెం లిటిల్ బిట్గా ఇంకా ఎన్హాన్స్మెంట్ ఇచ్చుంటే బాగుంటైతే, అలా అయితే నాకైతే అనిపించింది. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుంటైతే అనిపించింది ఈ యొక్క టీవీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క టీవీలో సరికి నా దగ్గర ఉన్న ఐఫోన్కి అయితే ఈ యొక్క టీవీ నుంచి అయితే నేను ఎలాంటి స్క్రీన్ కాస్ట్ అయితే చేయలేకపోయాను. సో స్క్రీన్ కాస్ట్ సపోర్ట్ ఇచ్చుంటే ఇంకా బాగుండైతే అనిపించింది ఐఫోన్ నుంచి. సో ఇవి నాకైతే మైనస్లు అయితే అనిపించాయి ఈ యొక్క టీవీ నుంచి. సో ఖచ్చితంగా మీరు ఒక్కటే బ్లాక్ లెవెల్స్ని కన్సిడర్ చేయలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి టీవీ అయితే అవుతుంది. ఈ యొక్క టీవీని మనం సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ సనత్ నగర్ షోరూంలో అయితే మీరైతే చూడొచ్చు. ఇది డెమో పీస్గా వాళ్ళైతే పెడతారు, అక్కడ వెళ్ళి చూసి చెక్ చేయండి. మనం బెటర్గా చూడాలి అనుకున్నా కూడా మీరు అక్కడ క్లారిఫై అయితే వస్తుంది, మీ అంతటా మీరే చూస్తారు. సో ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యొక్క టీవీ వియూ మాస్టర్ పేసర్ 2025 మోడల్ టీవీ గురించి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ.